షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గీతను కొట్టే ఛాన్స్ అందరికీ దొరకదు. ఇంతకంటే బెస్ట్ ఛాన్స్ మళ్ళీ రాదు. అందుకే అవకాశం దొరికినప్పుడే శత్రువుని అధఃపాతాళానికి తొక్కెయ్యాలి. కసి తీర్చుకోవాలి. సరే, నన్ను అవమానించిన దాన్ని నాశనం చేయటానికి నేను ముందుంటాను. కాకపోతే నాదొక చిన్న కండిషన్. ఏంటది? అమ్మవారి మెడలో ఒరిజినల్ నగలకి బదులు గిల్ట్ నగలు వేయించే బాధ్యత నాదే. కానీ తరువాత ఆ ఒరిజినల్ నగల్ని నేను తీసుకుంటాను. అండి, తీసుకునివ్వండి. ఆ పాపం మనకెందుకో. సరే, అలాగే తీసుకో. కాకపోతే అమ్మవారి మెళ్ళో ఉన్నవి గిల్టు నగలని నువ్వే టాపిక్ని రైజ్ చేయాలి. అందరి ముందు ఆ గీతని దోషిని చెయ్యాలి. అమ్మవారికి అపచారం చేసింది, దీనివల్ల ఊరు వల్లకాడవుతుంది అని జనాన్ని రెచ్చగొట్టి రాళ్లతోనూ కోడిగుడ్లతోనూ అందరూ ఆ గీతను కొట్టేలా చేయాలి. అది వెలగబెడుతున్న సర్పంచ్ పదవి నుండి దించేయాలి. ఈ ఊరి నుండే తరిమేసేలా చేయాలి. ఆ తర్వాత ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలో నేను చూసుకుంటాను. ఊరి పెత్తనం నాది, ఊర్లో సారా కాంట్రాక్ట్ నీది. ఎవరినైనా బాగు చేయటం కష్టం, కానీ నాశనం చేయటం తేలిక. డీల్ డన్. వస్తాం. పదపి. గీతని దోషిని చెయ్యడానికి అమ్మవారి సన్నిధిలో వెధవ పనులన్నీ సరోజ చేస్తుంది కాబట్టి మనకా పాపం అంటుకోదు. మన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఆ గీత నాశనం అవుతుంది. నువ్వు భయపడినట్లు అమ్మవారికి కోపం వస్తే ఆ సరోజ పోతుంది. పద. అక్క, నిన్ను చెంపదెబ్బ కొట్టి అవమానించిన ఆ గీతని కోడిగుడ్లతోనూ రాళ్లతోనూ కొడితే సరిపోదా అక్క? సరిపోదని నాకు తెలుసు. అందుకే వాళ్ళు చెప్పిన దానిలో చిన్న సవరణ. అమ్మవారి మెడలో ఉన్నవి గిల్టు నగలని అందరికీ నిరూపించి గీతని దోషిని చేయగానే కోపంతో జనం రెచ్చిపోతారు. ఆ గందరగోళంలో మీరు దాన్ని లేపేయండి. దొమ్మిలో పోద్ది. నిజంగానే చంపేయమంటావక్క? చంపాలిరా. అది బ్రతికుంటే దాని చేతిలో పదవి లేకపోయినా ఊర్లో సారా కొట్లు మాత్రం తెరవనీయదు. అందుకే మనం బ్రతకాలంటే అది చావాలి. గీత, అమ్మవారి జాతరలోనే నీ ఆయువు అనంత వాయువుల్లో కలిసిపోద్దే. ఇది ఫిక్స్.